బిల్లారంగా కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి ఈ వారోత్సవాల్లో ఏ శాఖ పరంగా ఎంత అభివృద్ధి చేసినాం, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధిలో పోతుంది, గత 10 ఏళ్లుగా 7 లక్షల కోట్ల అప్పులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ప్రజాపాలన ముందుకు పోతుంటే వీళ్ళు కాలంలో కట్టెబెట్టినట్టుగా చేస్తున్నారు కాబట్టి ప్రజల వద్దకే అభివృద్ధి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఈ విజయోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇలా అర్బన్ డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. బిల్లారంగా కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి ఈ వారోత్సవాల్లో ఏ శాఖ పరంగా ఎంత అభివృద్ధి చేసినాం, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధిలో పోతుంది, గత 10 ఏళ్లుగా 7 లక్షల కోట్ల అప్పులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ప్రజాపాలన ముందుకు పోతుంటే వీళ్ళు కాలంలో కట్టెబెట్టినట్టుగా చేస్తున్నారు కాబట్టి ప్రజల వద్దకే అభివృద్ధి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఈ విజయోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇలా అర్బన్ డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.